చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు, నేను ఎమ్మెల్యే 20 సంవత్సరాలు అయింది, మా ఆయన చనిపోయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు, గత మనమందరం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, రాజకీయ ఎలక్షన్ చేసుకుందాం, అందరూ కూడా డెవలప్ చేయండి, పార్టీలకు అతీతంగా మనం పనిచేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నాను. ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాను. మన జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా చూస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాను. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేసు బాంబు గురించి కూడా చెప్పండి, ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతో పాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు, నిన్ను కూడా సిబిఐ కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మంది అనంతపురం జిల్లా వారిని కూడా పొట్టం పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుతుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్కు చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు, కానీ మీ వాళ్ళు చేస్తుండేది నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెళ్లతో నరికేశారు, కాళ్ళు చేతులు నిరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుతుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు, వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్ ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలను కూడా ఇబ్బంది పడినాయి, ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెల్లెకొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుటుంబ మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వారిని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూ దందాలు చేశారు, పార్లేరియని పేరు పెట్టి చాలా మందితో కూడా పాలు పంపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ. మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా. మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండన కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పులతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డి కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంతమంది మీద కేసులు పెట్టారు, వాళ్ళు పిలిపించిన దానికే నువ్వు పిలిపియొద్దంటే పిలిపించిన దానికి ఆయన మీద కసి పెట్టుకొని సుధాకర్ యాదవ్ మన ఎంపీటీసీ ఎలక్షన్లో ఏదో మాకు ఫోన్లో మాట్లాడు రావయ్యా తెలుసు ఎవరితో మాట్లాడించరు, నేను గెలవాలనుకుంటే నాకు పార్టీలే చేత కడవలేమన్నారు ఎంపీటీసీ, నాకు వద్దు అలాంటి పని నేను చేయను అన్న.
ఈ 1 year తర్వాత నేను చేసుకుంటానని నాకు వద్దని చెప్తాం. కానీ అలాంటి వాళ్ళతో నేను మాట్లాడించిన అంత చేతగాని దద్దమ్మ కాదు. నేను చెయ్యాలంటే చేస్తా, వద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాం. ఆ శక్తి అవన్నీ కూడా మా ఆయన బలమే నాకని కూడా నేను చెప్తున్నాను. మరి ఎలక్షన్ సామరస్యంగా గొడవలు లేకోకుండా చేసిన వ్యక్తిని, ఒక ఎస్ఐ గారిని, ఒక బీసీకి సంబంధించిన ఎస్ఐని ఒక మాజీ సీఎం లెవెల్లో నీ నోట్ ఎట్లా వస్తుందయ్యా? ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏది రాసిస్తే అది నువ్వు మాట్లాడేస్తావా? నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని వాడుకో. నేను కూడా అదే చెప్తా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తీసుకోపోయి కేసులు పెట్టండి, ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము. మరి అనవసరంగా దీనిలోకి రాజకీయాల్లోకి లాగి సుధాకర్ యాదవ్ని ఎందుకు బలి చేస్తారు మీరు? అంటే ఆయన కరెక్ట్గా డ్యూటీ చేయకూడదా? డ్యూటీ చేసిందని తప్ప. కానీ ఇది కూడా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు ఒక మాజీ సీఎంగా నువ్వు ఉన్నప్పుడు అది ఆలోచన చేసే బాధ్యత అది నీ మీద ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను. ఇది మర్డరా, చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తున్నాను. నీ విజ్ఞతకే వదిలేస్తాం. మర్డర్ చేపించేది మీరు, ఫ్యాక్షన్ మర్డర్ చేసేది మీరు, మేం కాదు. ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం. ఆ కుటుంబంలో ఉండే పిల్లల్ని చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మా కుటుంబాల్ని ఏదో రకంగా ఫ్యాక్షన్లోకి లాగాల, మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలన్న ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నాను.